పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాదు బయట ఒక మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. జనం సంగతి ఏమో కానీ వైసీపీ నాయకులను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం. అసలుకి జనాన్ని కాపాడుకోవట్లేదనే మాట ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారు అండ్ అసెంబ్లీలో ఉండి ఆయన వాయిస్ ని వినిపించాల్సింది పోయి అసెంబ్లీకి పోవటమే మానేశారు, నిలదీయటమే మానేశారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. వైసీపీ నాయకుల్ని కాపాడుకోవటం అనేటువంటిది అంశం, రెండవది వచ్చేసి జనాన్ని కాపాడుకోవడం అంశం. మీరు లేవనెత్తినటువంటి రెండు అంశాలు, అవి వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు సంబంధించి మరి అధికార పార్టీ కక్ష సాధింపుగా కేసులు పెడుతుంది కాబట్టి న్యాయబద్ధంగా వాటిని ఎదుర్కొంటా ఉన్నాం. అవి ఖచ్చితంగా మరి వాటి నుంచి బయటికి వస్తాం మేము. వాళ్ళు మరి ఈ తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన తాత్కాలికంగా ఇబ్బంది తప్పితే శాశ్వతంగా ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మేము కోర్టులో నిరూపించుకొని బయటకు వస్తాం. తర్వాత ప్రజలకి అనేటువంటి అంశం మీరు ఎత్తారు. ప్రజలకు అంశం వచ్చేటప్పటికి ప్రజలకి మరి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఏదైతే సూపర్ 6 అనేటువంటి దాన్ని మరి వీళ్ళు హామీగా ఇచ్చి ఈ రోజుకి నెరవేర్చని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో అక్సెప్ట్ పెన్షన్స్ ఒకటే ప్రస్తుతానికి రన్ అవుతా ఉంది. మరి నిరుద్యోగ భృతి ఏమైనా ఇచ్చారా, లేదంటే అమ్మఒడి పథకం చూడండి, అందరూ ఇంట్లో ఉన్నటువంటి అందరికీ అసెంబ్లీలో అదే చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు అది ఎన్నికల ముందు చెప్పాలి, మేము నుంచి ఇస్తామని చెప్తే మీరు అన్నట్టు నేను కూడా ఒప్పుకుంటా. అలా చెప్పలేదు కదా, ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా. లేదా ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ గురించి ఏదన్నా మరి మాట్లాడారు ఇప్పటికేమన్నా దాని గురించి? లేదా రైతులకి ఇస్తామన్నారు కదా, రైతులకి ఏమైనా ఇవ్వాల్సినటువంటి ఇంతకుముందు గతంలో మీకు తెలుసు కదా, 20,000 రూపాయలు సంవత్సరానికి మరి ఆ ప్రభుత్వం ఆదుకున్న పరిస్థితుల్ని రైతుల్ని. వీళ్ళు ఎవరిని ఆదుకున్నారో చెప్పమనండి. వాలంటీర్స్ చూడండి అంత అన్యాయంగా, వాళ్ళు 5,000 ఇస్తున్నారు, మేము వస్తే మేము 10,000 ఇస్తామని చెప్పేసి వాలంటీర్లు ఏం చేశారు? కాదు రాజశేఖర్ గారు, ఇక్కడ కూర్చొని మీరు ఇంత చక్కగా విశ్లేషిస్తున్నారు దీని గురించి, ఇన్ని ఇస్తా అన్నారు, పథకాలు ఏమి ఇవ్వట్లేదని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీకి వెళ్ళి, లేకపోతే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి దీని మీద పోరాడాలి కదా, నిలదీయాలి కదా. ఎక్కడ వాయిస్ వినిపించట్లేదు కదా. ఖచ్చితంగా అంటే ఇప్పుడు కౌన్సిల్లో ఆల్రెడీ మాకున్నటువంటి ఎమ్మెల్సీలు, మెజారిటీ ఎమ్మెల్సీలు కౌన్సిల్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఈ అంశాలను లేవనెత్తుతున్నారు. కాకపోతే ఏంటంటే అసెంబ్లీలో కొంత సమయం అనేటువంటి దాని మీద ప్రాధాన్యత కొరకు మేము అడుగుతా ఉన్నాం. అపోజిషన్ లీడర్ ఉంటే ఇచ్చేటువంటి సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ప్రజా సమస్యలు మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు తప్పితే వేరే ఫెసిలిటీస్ కొరకు కాదు, మరొక దాని కొరకు కాదు. ఆయన ఏం ఫెసిలిటీస్ వినియోగించుకోవాలనో అపోజిషన్ లీడర్గా మరొకటి ఆలోచన లేనే లేదు. కేవలం సమయం అనేటువంటి దాని మీదే అన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదా మరి పార్టీ కేడర్ గారు బద్ధ శత్రుత్వం ఉండి వారి అంత వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ఇప్పుడు అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు కానీ, లేదా రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళు అక్కడ కూర్చొని మరి కేవలం మరి టైం ఇవ్వకుండా అవమానపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి లీగల్గా సమయ కేటాయింపు అనేటువంటిది ఉండాలి అని కోరుకుని కోర్టుకి వేసాము. కోర్టు నుంచి మరి అసెంబ్లీకి ఇక్కడికి వచ్చింది, దీనికి ఆన్సర్ చేయలేదు. వీళ్ళు పిటిషన్ వేయాలి కదా, వీళ్ళు అన్నీ ఆన్సర్ చేయాలి. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వటం వైఎస్ఆర్సీపీకి కళ మాత్రమే, అది జరగని పని అని చెప్పేసి క్లియర్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గంటాపదంగా చెప్పేశారు. మరి అప్పుడు జగన్ పరిస్థితి అంటారు ఇప్పుడు? మరి ఖచ్చితంగా దాని మీద డెసిషన్ తీసుకుంటాం. అలాగని ప్రజా సమస్యలు వదిలిపెట్టే పనే లేదు. ఇప్పుడు మిర్చి రైతులు చూడండి, గుంటూరు జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడ ఇష్టం మరి గిట్టుబాటు ధర అనేటువంటిది లేక తెగనమ్ముకున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాని మీద తీరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కేంద్రానికి లెటర్ రాయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఈ అమ్మేసుకొని వీళ్ళు తక్కువ ధరకే అమ్మేసుకున్న పరిస్థితుల్లో మరి కేంద్రం నుంచి ఎప్పుడు రావాలా, వాళ్ళు ధరలు ఎప్పుడు పెంచాలా, ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఇవన్నీ. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ గారు వెళ్తారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అన్యాయంలో దగ్గర కూడా జగన్మోహన్ గారు వెళ్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రజల పక్షాన నిలబడే విషయంలో జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి
ఇప్పుడు వాళ్ళ భయం కూడా అసెంబ్లీకి రండి 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 అంటున్నారు కదా, చూస్తారు కదా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మరొకసారి చూస్తారు. 14-19 చూశారు, మరొకసారి చూస్తారు. వాళ్ళు ప్రజల పక్షాన్ని ఏ విధంగా గళం ఇప్పుతారో, ఏ విధంగా గర్జిస్తారో అందరికి తెలిసిన విషయం అది. కానీ దానికి తగిన సమయం కావాలని ఒక్కటి మాత్రమే ఈరోజు మేము కోరుతున్నాను తప్పితే వేరే ఆలోచన లేదు. అపోజిషన్ లీడర్ అనేటువంటి దానికి వేరే ఉద్దేశం కూడా మాకు లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.